Now we try to understand how to study ప్రయోనియా. ఒక కొత్త పాయింట్ ప్రయోని చెప్పుకునే ముందు, ఒక ఔషధము యొక్క వేగమునకును ఇంకొక ఔషధము యొక్క వేగమునకును తేడా ఉంటుంది పనిచేయటంలో. ది స్పీడ్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ఎ డ్రగ్ differs from the speed of the action of another drug. We can call it the pace of the drug. So we have some drugs having quick action, some drugs having slow action, some drugs having deep action into the constitution, some drugs having surface action. ఈ మొత్తగా ఒక ఔషధానికి ఇంకో ఔషధానికి మధ్య లేత ముదుళ్ళు ఉంటాయి. Ecoride, belladonna and arsenic album, such medicines are called quick acting remedies. అంటే వేగవంతముగా పనిచేయు ఔషధములు. Drugs like bryonia and conium and plumbum metallicum, they are called స్లో యాక్టింగ్ రెమెడీస్. ఈ ఔషధంలో నిదానముగా పనిచేయునట్టువి. ఇట్ డస్ నాట్ మీన్ అట్ ఆల్ దట్ బ్రయోనియా కెనాట్ సేవ్ ఏ పేషెంట్ వెన్ ది కేస్ ఈజ్ అర్జెంట్ అండ్ సీరియస్. అంటే ప్రాణం మీదకి వచ్చినటువంటి వాడికి బ్రయోనియా కావాల్సి వస్తే వేస్తే టైం చాలక చచ్చిపోతాడని మాత్రం ఎవరైనా అనుకోకండి. వాడు అరగంటలో చచ్చిపోయే స్థితిలో ఉంటే నిజంగా బ్రయోనియా పేషెంట్ కనుకైతే మీరు వేస్తే 5 నిమిషాల్లో మందు పనిచేసి వాడిని సేవ్ చేస్తుంది. ఎవరీ డ్రగ్ కీప్స్ ఏ బెటర్ స్పీడ్ దాన్ ది డిజీజ్ వెన్ ప్రాపర్లీ ఇండికేటెడ్. ప్రతి ఏ ఔషధమైనా సరే, ఏ ఔషధమైనను సరి అయిన ప్రయోగము జరిగినప్పుడు వ్యాధి వేగము కన్నా తన వేగం ఎక్కువగా పనిచేసి రోగిని రక్షించి తీరును. సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ బ్రయోనియా వర్క్స్ స్లోలీ ఇన్ కేసెస్ వేర్ క్విక్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్, బట్ మీన్స్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ అండర్స్టాండ్ నౌ. ఐ విల్ టెల్ యూ హౌ ది డిఫరెన్స్ గోస్. 2 children are taken to the beach. Both of them had some cool drinks, and after returning home, one patient goes to sleep and then begins to dream and goes into delirium. If you go and see, he is already in high fever, 102 degrees Fahrenheit. ఇవాళ సాయంత్రమే వాడు బీచ్కి తీసుకెళ్ళాను. సాయంత్రం ఇద్దరికి ఐస్ క్రీమ్ పెట్టించాను. అందులో ఒక కుర్రాడు ఏం చేశాడు, రాత్రి ఇంటికి వచ్చి ఏం లేదు, అన్నం తిన్న తర్వాత కూడా ఏం లేదు, పడుకుని నిద్రయ్యాడు. నిద్ర అయ్యి రాత్రి 9:30 అంటే గంటన్నర అయ్యేటప్పటికి ఓ ఓ ఓ అంటున్నాడు నిద్రలో. ఏమిట్రా అరుస్తున్నాడు, మళ్ళీ కలవరుస్తున్నాడు, జడ్డు పక్కకి నెట్టేస్తున్నాడు, వాయించేస్తున్నాడు. ఏమిట్రా చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. So the fellow is affected within a few hours. The second fellow who was taken with him, who was also given ice cream, he was all right by the next morning, but he was a little bit dull. చూసారా, కొంచెం మందపడిగా ఉన్నాడు, అంతకంటే ఏం లేదు. That evening he was having some watering from the nose. మర్నాడు సాయంత్రానికి కొద్దిగా ఇవే ఉంది. The next morning he was sneezing and he refused to get up from the bed. తుమ్ముతున్నాడు, లేచి మొహం కడుక్కోమంటే మొరాయిస్తున్నాడు, లేవలేకపోతున్నాడు. And the next evening he said, I have some headache. And in the night by 9 o'clock he went into temperature 100. At about 12 it was 101. At about 1 it was 102. The next morning it was 102.5. The first patient is called
a quick patient, whereas the second patient is called a sluggish or a slow patient. బాగా క్లియర్గా ఇది అర్థం చేసుకోవాలి. The difference lies not in the speed of the medicine, but in the speed of the constitution. మొదటి వాడు వేగవంతమైన ప్రాణశక్తి గలవాడు, రెండవ వాడు మందకొడి అయిన ప్రాణశక్తి గలవాడు. The difference lies in the arrangement of the vital force and the vital action. And homeopathically speaking, those who show very quick action, they are vitally stronger than those who show sluggish action. అంటే ఎవరైతే వెంటనే రియాక్షన్ కనిపిస్తుందో చేసిన పనికి వాళ్ళ ప్రాణశక్తి ప్రాణమయ కోశము బలిష్టమైనది అని అనగా ఎవరి శరీర తత్వమునందు ప్రతీకార శక్తి బలీయముగా నుండును. ది పవర్ టు రియాక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ క్విక్, అండ్ వీ కెన్ కన్క్లూడ్ that the vital force is very strong and the resistance is very strong in the case of the first child. వారి ప్రాణమయ కోశము వ్యాధులతో తీవ్రముగా పోరాడగలది అని నిశ్చయించాలి. దిస్ ఈస్ అబౌట్ ది ఫిలాసఫీ ఆఫ్ హోమియోపతి. అండ్ ది చైల్డ్ విత్ స్లగ్గిష్ రియాక్షన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ మెడిసిన్ should be understood as having a sluggish action of vital force. ఎవరి దేహమున వ్యాధి లక్షణములు నిదానముగా వ్యాపించునో వారి యందు ప్రాణశక్తి మందకుడిగా ఉన్నదని గ్రహింపవాలి. ఇట్ మే లుక్ అప్ సైడ్, బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ది delirium and the temperature and the cough and everything the child is showing, they are not the cause of the disease, they are not the symptoms of the disease, but they are the symptoms of the vital force producing during its fight against the disease. If the fight is violent, the symptoms are violent. If the fight is sluggish, the symptoms are sluggish. చూసారా ఎందువలన ఇలా జరుగుతుంది అని అంటే, దెబ్బలాట రెండు రకాలు. విశాఖపట్నం జిల్లా దెబ్బలాట, గుంటూరు కృష్ణా జిల్లా దెబ్బలాట. విశాఖపట్నం జిల్లాలో రోడ్డుకి అటవాళ్ళు ఇటువాళ్ళు వస్తుని పొద్దున మీరు బజార్కి వెళ్తూ ఉంటే తిట్టుకుంటూ ఉంటారు, మీరు బజార్కి వస్తుంటే తిట్టుకుంటూనే ఉంటారు, మధ్యాహ్నం బజార్కి వెళ్ళిన సాయంత్రం దాకా తిట్టుకుంటూనే ఉంటారు, సాయంత్రం ఎవరిటో గోడకి తలుపులేస్తుంటారు. సో ది స్లగ్గిష్ వే ఆఫ్ ఫైటింగ్. గుంటూరు జిల్లాలో దెబ్బలాట వస్తే 2 నిమిషాలు దాటి 3వ నిమిషం 4వ నిమిషానికి వచ్చేటికి పేళ్ళు పేళ్ళు మన తలకాయలు బుర్రలు కొన్ని లేకపోతాయి. ఆ తర్వాత ఆ బుర్రలకి కట్టు కట్టిపోయి 20 నిమిషాలు అయ్యేటప్పటికి వాళ్ళు వీళ్ళు కలిసి కాంప్రమైజ్ అయ్యి సోడాలు తాగుతారు. ఏమండి? సో ది violence of symptoms shows that the vital force is very strong in its fight. So the child with violent symptoms is always a safer child than the child with sluggish symptoms. Suppose it is indicated, give him 201 dose. By next morning he is quite normal, temperature normal, darbu dagu ani normal ga untayi, because his recuperating powers are very good. అంటే డిఫెన్స్ లైన్ చాలా గట్టిది. వాళ్ళ చైనా వాడు పాకిస్తాన్ వాడు కొంత ల్యాండ్ తీసుకున్నారు అంటే ఫోన్లు ఉండేది వాళ్ళదే అన్నట్టుగా ఉండదు. ఇజ్రాయెల్ వాడి డిఫెన్స్ లైన్లో ఉంటుంది. ఎదుటివాడు కొడతాడేమని అనుమానిస్తే ముందే వీడు వాడిని వాయించేస్తాడు. వాడు సర్దుకుని మళ్ళీ సమాధానం చెప్పేది టైం పడుతుంది. నువ్వు కొట్టేట్టున్నావు కాబట్టి అని లెంపకాయ కొట్టాం. If the child is quite healthy even after ice cream, that means he never requires any medicine. No question of treatment. He is quite healthy. But disturbance వస్తేనే కదా ట్రీట్మెంట్ సంగతి. డిస్టర్బెన్స్ రాలేదంటే వాడు ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నా పర్లేదని వాడు భీముడు లాంటి వాడు. వైద్యం వరకు ఉసురు పడుతున్న వాళ్ళకి
Treatment is only for those who suffer, not for others. కనుక అలాగే వీళ్ళలో ఒక్కొక్కడికి క్విక్ యాక్టింగ్ రెమెడీ ఇస్తాను. ఎగ్జాంపుల్, ఆర్టిక్ ఆల్బమ్, బెల్టోన్ ఐరన్, యూ గివ్ బెల్టోనా, ది ఫెలో is all right by tomorrow morning. కానీ if the fellow shows the symptoms of bryonia, if you give bryonia wonders, it takes once again 4 days for him to get a complete recovery. ఇదంతా మళ్ళీ రియాక్షన్ వెనక్కి వెళ్ళదు, రివర్స్ కాదు. గూడ్స్ బండి మళ్ళీ రివర్స్ చేసుకున్నట్టు ఇన్ని కంపార్ట్మెంట్లు వెనక్కి తోసుకోవాలిగా. సో there are slow paced constitutions and quick paced constitutions. Bryonia is a drug of slow paced constitution. అది బ్రయోనియా లక్షణములు, వ్యాధులు నిదానముగా ప్రారంభించను. బ్రయోనియా డిసీజ్ స్టార్ట్స్ స్లోలీ, నిదానముగా విజృంభించను. డెవలప్స్ స్లోలీ, నిదానముగా నివారణమగును. cured slowly. So, you have no business to mistake between a bryonia patient and a beltona patient. వాళ్ళు తల్లిదండ్రులు తీసుకొస్తారు, జ్వరంగా ఉన్నది అంటే జ్వరంగా ఉన్న వాళ్ళకి ఎకనైట్ వేయాలి, ఇట్లాంటి పిచ్చి సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటారు వాళ్ళని రెటీన్ ప్రిస్క్రైబర్స్. అలాగే కడుపు నొప్పికి బ్రయోనియా, తలనొప్పికి నక్స్వామిక, ఇట్లాగా. అలాంటి వాళ్ళకి వీడు కడుపు నొప్పి జ్వరం వచ్చిందంటే బ్రయోనియా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. వినిపించుకోవాలి ఎప్పుడు కడుపు నొప్పి వచ్చింది అంటే, వాడు ఆడుకుంటున్నాడు, బళ్ళో ఇళ్ళాడు తిరుగుతున్నాడు, సడన్ గా అయ్యో అని చెప్పి గిలగిల్లాడి కింద పడిపోయినాడు, కడుపు నొప్పి వచ్చింది అంటే వాడికి ఎకనైట్ కానీ బెల్టోనా కానీ ఉంటాయి కానీ బ్రయోనియా ఉండవు. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ డిసీజ్ నెవర్ ఇండికేట్స్ బ్రయోనియా. అది మనం గుర్తుంచుకోవాల్సింది. తర్వాత బ్రయోనియా పనిచేసేటువంటిది అంటే ఇంట్రడక్షన్లో చెప్పుకుంటున్నాం. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది మజిల్స్, శరీరంలో ఉన్న కండరముల మీద దాని ప్రభావం చూపించేది. ది నర్వ్స్, నరముల మీద, అండ్ టెండన్స్ అంటే స్నాయువుల మీద, కండరములకు అటు ఇటు కట్టినటువంటి నొలకతాళ్ల లాంటివి ఉంటాయి కండకి, అటు ఒకటి ఇటు ఒకటి, అటు రెండు ఇటు రెండు కొని, అవి టెండన్స్ అంటే. అంటే చేతిలో ఉన్న ఎముకల కింద, మిగతా భాగాల కింద, కండరాల కింద బిగించి బ్యాండేజ్ కట్టడం కోసం అని చెప్పి అటు ఇటు తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళని టెండన్స్ అంటారు. ఈ 3 ధాతువుల మీద ఎక్కువగా బ్రయోనియా పనిచేస్తుంది. It works in acute and chronic diseases equally. తరుణ వ్యాధుల యందును దీర్ఘ వ్యాధుల యందును కూడా కావలసిన ఔషధము. It is also an often indicated remedy. తరచుగా కావలసిన ఔషధముల్లో ఇది కూడా ఒకటి. అంటే ఏమిటి? పాలిక్రెస్ట్ అన్నాను చూడండి, ఆ జాతుల్లో ఇది కూడా. మనం ఈ ముందు చెప్పుకుంటున్న లిస్ట్ అంతా కూడా పాలిక్రెస్ట్, పోపులు పెట్టేలాగా. వంట చేయటం నేర్పండి అని అన్నప్పుడు ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో హోమాటో వండుకునే పదార్థాలు తీసుకొచ్చి అది నేర్పుతారా? రోజు ముందు ఉప్పు చెత్తపండు వీటి చూసి నేర్పాలి తరచుగా. కనుకనే హ్యానిమన్ అడ్వైజ్ బెస్ట్ టు గెట్ familiarized with polycrusts in the beginning and then with the rare drugs. So we are going into the polycrusts. Now we go to the first column symptoms or false symptoms. Cold, cough, జలుబు, దగ్గు, pains all over the body, ఒళ్ళంతా నొప్పులు, effects of exposure to cold wind and damp weather. చలిగాలికి
తేమ ప్రదేశములకును సంబంధించుటచే కలిగిన బాధలు. ఫ్రీక్వెంట్ జాయింట్ పెయిన్స్, తరచుగా సంధిబంధముల నొప్పులు, కీళ్ల నొప్పులు, దాన్ని దీర్ఘవ్యాధి ఏమంటారు, దాన్ని గౌట్ అండ్ రొమాటిజం. ప్రాచీన శాస్త్రజ్ఞులు వాతరక్తం, నిన్న రక్తవాతం చెప్పాను, జాగ్రత్త. అదే ఇది నెత్తురు కక్కుంటాం. రక్తవాతం అంటే వాతరక్తం, రక్తం అంటే రొమాటిజం అండ్ గౌట్ అంటే ఇది ఆయుర్వేదిక్ టర్మినాలజీ అనమాట. అంటే ఒకరోజు కాదు ఈ డబ్బు ఉన్నవాళ్ళకి. సామాన్యంగా తల్లిదండ్రులలో ఒకరికి ఉంటుంది ఈ వ్యాధి. తరచుగా తల్లిదండ్రులు లేకుండా పిల్లలకు వస్తుంది. కీళ్ల జ్వరం అంటారు, చిన్నప్పుడు వస్తుంది. వస్తే మనం దాన్ని కూడని వైద్యం చేస్తాం, తర్వాత చెప్పుకుంటాం. వెన్ ది ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డన్, ఇట్ ఈస్ సప్రెస్డ్ అండ్ దెన్ ది బ్లడ్ క్యారీస్ ది గ్రాన్యూల్స్ ఇన్ ఇట్. రక్తంలో సన్న సన్న రేణువులు ఉంటాయి. తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి ఉండుండి ఇక్కడ వస్తూ ఉంటుంది, ఇక్కడ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. వీటికి తగ్గడానికి మందు వేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంజక్షన్లు ఇచ్చేవారు, కార్టిజోన్లు ఇచ్చేవాళ్ళు, స్టెరాయిడ్లు ఇచ్చేవాళ్ళు, ఇలాగ ప్రాణములు తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. ఆ తర్వాత చెప్పుకుందాం. కనుక మాటి మాటికి జాయింట్లు ఉబ్బువారు, వాచువారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా దీని కిందికి వస్తారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ డ్రగ్స్ దట్ ఆర్ ఆఫెన్ ఇండికేటెడ్ ఫర్ గౌట్. We have 3 prominent drugs called the gouty trio. One is BRY, the other is Rostas, and the third is Arnica. They are very often indicated in gouty patients. Arnica is also notorious for falls, injuries and bruises. అంటే దెబ్బలు తగిలితే ఆర్నికా వేయండి, ఇంత తనండి అన్నట్టు. దెబ్బలు తగిలితే ఆర్నికా వేయకూడదు. దెబ్బలు తగిన వాళ్ళల్లో సామాన్యంగా ఆర్నికా లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్నికా వేయాలి. ఎలా ఉంటుంది? బ్రూయిజర్ సెన్సేషన్ అంటే ఒళ్ళంతా పచ్చి పచ్చిగా పుండైపోయి ఉన్నట్లు లేదు, ఆర్నికా వేయవలసి వస్తే లక్షణాలు. బ్రూయిజర్ సెన్సేషన్ అంటే ఒళ్ళంతా పచ్చి పుండల్లే ఉంటుంది, ఎక్కడికక్కడ పట్టేసినట్టు ఉంటుంది. తర్వాత టూ మచ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ, ఒళ్ళంతా చాలా నొప్పులు. తర్వాత కెనాట్ బి టచ్డ్, ముట్టుకొని కూడా. దెబ్బ తగిలిన చోట ఎలా ఉందో చూద్దాం, డాక్టర్ దగ్గరికి వస్తుంటే ఇలా తీసేస్తారు భయం ముట్టుకుంటే, ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్. ఈ లక్షణాలు ఉంటే ఆర్నికా వేయమన్నారు. ఇంకా కూడా దెబ్బ తగిలింది, బండి కింద పడ్డాడు అనుకోండి, లేదా స్కూటర్ గుద్దిచ్చాడు, పడిపోయాడు, కింద పడిపోయి నొప్పి చేసింది. రాత్రి వెళ్ళి మెల్లిగా పడుకొని నిద్రపోయాడు. నిద్ర 5 నిమిషాలు, జస్ట్ 5 minutes he goes to sleep and he is like that, he cries in sleep after 5 minutes. That is arnica. అంటే ఆ దెబ్బ తగిలినప్పుడు వాడికి షాక్ కొట్టింది మెంటల్గా. నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఎవడో స్కూటర్ గుద్దించినట్టు ఉంటుంది వాడికి. అంటే 10 స్కూటర్లు 10 మాటలు గుద్దిస్తారు వాడు నిద్రపోతే. So, unless these symptoms are shown, you have no business to give arnica, even though the fellow is having injury or fall. It is a big fall to the homeopathic doctor. ఒక మాట, నర్సరావుపేట నుంచి విశాఖపట్నం దాకా ప్రయాణం చేసి ఒక డిస్ట్రిక్ట్ మున్సిపల్ గారు వచ్చారు. అక్కడే నేటివ్. వచ్చి 18 ఏళ్ల నుంచి ఆయనకి గుండె బాధ. సరే, అంత దూరం నుంచి వచ్చాడు కదా అని చెప్పి 1-2 గంటల కేస్ టేకింగ్ అవి తీసుకుని స్పెషల్గా నేను ఉన్నటువంటి చోటికి రమ్మని, పెద్దవాడు పాపం రిటైర్ కాబోతున్నాడు కొద్ది సంవత్సరాల్లో. సరే, మంది ఇచ్చి పంపించాను. మళ్ళా 4 రోజులు అయిన తర్వాత మీరు రాయండి సార్ అన్న. ఏమీ లేదు. 6 నెలలు అయిన తర్వాత
ఒక మాట హైదరాబాద్ స్టేషన్లో కనిపించారు. ఎలా ఉన్నారంటే, నేను అప్పుడు ఆ మందు వాడలేదండి. ఎందుకంటే నర్సరావుపేట వెళ్ళగానే అక్కడ స్థానిక హోమియో డాక్టర్ గారు ఒక ఆయన చూపించాడు. అది చూసి ఎవడా ఇచ్చింది, ఇది దెబ్బలు తగిలితే ఇస్తారు అన్నాడు. ఆయనకి ఆర్నికా 1M ఒక డోసు ఇచ్చి తర్వాత ఆల్ఫాల్ఫా 4 రోజులకి ఇచ్చి పంపించాను. ఇది వాడండి, తెలియజేయండి అని చెప్పాడు. ఇంకా నయం వేసుకున్నావు కావు, ఈ మేడ నుంచో ఎక్కడి నుంచో పడితే వేసుకోవాల్సిన మందు సచ్చిఊరుకుంటావు అన్నాడు. సో arnica is so notorious. People have made it so notorious about bruises, etc. But it is as useful in other complaints as it is in bruises. ఈ మూడును గౌటీ ట్రయో అంటారు. అంటే కీళ్ళ రోగములకు కావలసినటువంటి లక్షణం. సో బ్రయోనియా ఈజ్ వన్ ఎమాంగ్ దెమ్. అది ఒక సెట్. దీంతో పాటు ఇంకేముంటాయి? స్వెల్లింగ్, వాపులు, ఇంకా పెరాలిసిస్ ఆఫ్ ది మజిల్స్, పక్షవాత, తర్వాత డయాబెటీస్ మెల్లిటస్, షుగర్ ఇన్ యూరిన్, మధుమేహ వ్యాధి, వేరియస్ యూరినరీ ట్రబుల్స్, అనేక విధములైన మూత్ర వ్యాధులు, బర్నింగ్ ఎట్సెట్రా, స్టోన్ ఇన్ ది బ్లాడర్ అండ్ కిడ్నీస్, ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ one group. Another group of diseases is typhoid. This is a rank drug that is used in typhoid. About 25% of the typhoid cases in the world, they indicate bryonia for their cure. It is a very prominent drug. Malarial fever, malaria జ్వరములు, bronchitis, రొమ్ము జ్వరములు, jaundice, a wonderful often indicated remedy in jaundice, various liver complaints, liver జబ్బులు, కార్బంకిల్, రాసకురుపు. అంటే రాసకురుపు అంటే రాజా లాంటి కురుపు అని, రాజులు ఒక్కళ్ళకే వస్తుంది కదా. ఇది షుగర్ ఇన్ యూరిన్ ఉన్న వాళ్ళకి, పీపుల్ ఆఫ్ డయాబెటీస్, దే బిగిన్ టు ప్రొడ్యూస్ సమ్మర్ బాయిల్స్ అట్ ఫస్ట్. ప్రతి వేసవి కాలానికి కురుపులు వస్తాయి. 5-6 సమ్మర్ బాయిల్స్ వేసవి కాలం అయిన తర్వాత ఇది వస్తుంది. చాలా ప్రమాదం వస్తాయి. సామాన్యంగా బిట్వీన్ జూలై అండ్ ఆగస్ట్ మెనీ పీపుల్ గెట్ ఇట్. వీటి మీద వస్తుంది కురుపు. వస్తే దీంతో చాలా మంది ట్రీట్మెంట్ చేతగా చచ్చిపోతారు. సో కార్బంకిల్ అండ్ బిగ్ బాయిల్స్, పెద్ద పెద్ద కురుపులు, మామూలు కురుపులు, అల్సర్స్ అంటే సెలలు, ఫ్రీక్వెంట్ సోర్ మౌత్, తరచుగా నోటిపోతలు, నంజుపొక్కులు, యాప్టే దట్ ఈస్ స్మాల్ అల్సరేషన్ ఇన్ ది మౌత్, repeated. You find these things repeatedly. And serious types of headache, తీవ్రమైన తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు, పైత్యపు తలనొప్పులు, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇండైజెషన్, అనేక విధములైన అజీర్ణ వ్యాధులు, కోలిక్, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్. కోలిక్ మీన్స్ unbearable pain in the stomach. This is a rank drug which cures appendicitis along with a few other drugs. And lumbago, this pain in the loins, విపరీతములైన నడుము నొప్పులు జన్మంతా ఉంటాయి. And also serious types of heart disease, ప్రమాదకరములైన గుండె జబ్బులు. This is how the patient talks to you, but it means nothing to you. కానీ మనకి ఫ్రీక్వెంట్ గా ఏ పేషెంట్స్ ఏ డ్రగ్కి ఎందుకు వస్తారో దానికి మాత్రం
మెల్లిగా అలవాటు అవుతుంది, అందుకు వణుకొస్తాయి. కాన్స్టిట్యూషన్, వాడి శరీరతత్వం, బ్రయోనియా శరీరతత్వం కలవాడు. స్లో టు యాక్ట్ అండ్ థింక్, నిదానముగా ఆలోచించుట, నిదానముగా పనిచేయుట మాత్రమే చేయగలడు. దట్ మీన్స్ ఇఫ్ యూ ఫైండ్ ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ క్విక్ ఇన్ ఇట్ యాక్షన్స్ అండ్ థింకింగ్, bryonia is not often indicated, and bryonia is indicated in such persons only when there is an acute disease like fevers or typhoid. జ్వరములు, టైఫాయిడ్ జ్వరములు మొదలైనటువంటి తరుణ వ్యాధులలో మాత్రమే ఏ మందైనా ఎవరికైనా కావాల్సి వస్తుంది. కానీ నెవర్ ఇన్ క్రానిక్ డిసీజెస్ a dose of bryonia is indicated in a patient who is very quick in his thinking and action. ఇది గుర్తుంచుకోవాలి. అంటే మనిషి స్వభావాన్ని దాన్ని చూసి, వాడి తత్వాన్ని చూసి ఇది వీడిది కాదని తెలుసుకుని నేర్చుకోవాలి. క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ లో మాత్రం సచిన ఇండికేట్ అవ్వు, వీడి డ్రగ్ వాడికి, వాడి డ్రగ్ వీడికి, ఆ శరీర తత్వానికి క్విక్వేటెడ్ కనిపించగానే మీకు నక్సామిక కావచ్చు, ఆర్సినిక్ ఆల్బమ్ కావచ్చు, ఇగ్నేషియా కావచ్చు, అలా పడతాయి. సో యూ కెన్ ఎలిమినేట్ 50% of the drugs first of all by knowing the disposition of the patient. Am I clear? తర్వాత నాట్ ఇంక్లైన్డ్ టు వర్క్, పనులు చేయుటలో చలాయించను. ఇంకోటి చేయమంటాడు. Of course, when they are present, they are to be taken first. But when they are not present, they are not that important. But if the mental symptom is indicating a remedy, and if all the other symptoms are indicating some other remedy, the second indication is only a misleading. You should take mental symptom. In the case of a total absence of a mental symptom, you can take the totality of other symptoms. అది మనం చెప్పుకుంటాం. ఆ సెలక్షన్ లో కావాల్సిన సుడువులు మళ్ళీ చెబుతాం వేరే. బట్ ది సెలక్షన్ ఇన్ అక్యూట్ డిసీజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సెలక్షన్ ఆఫ్ ఎ డ్రగ్ ఇన్ క్రానిక్ డిసీజ్. అక్యూట్ డిసీజ్ లో ఎప్పుడు మీకు డాక్టర్ ఈజ్ అట్ డిసడ్వాంటేజ్ in selecting a remedy. Many times we are apt to select the wrong remedy. Any doctor, with any great experience. But in a chronic disease we have no business to select a wrong remedy. అది చెప్తాను. సో వీడు పని చేయిస్తాడు కానీ చేయడు. వాడు అక్కడ కూర్చుంటాడు కుర్చీలో, ఇది ఎలా అది ఇలా అని చెబుతూ ఉంటాడు. He tries to manage things, he never does. And lazy, physically and mentally lazy. మానసికముగాను భౌతికమును కూడా సోమరి. పోస్ట్ పోన్స్ థింగ్స్. ఆఫీసులో ఫైల్స్ అలా కప్పెట్టి ఉంటాయి, బయటికి తీయడం. అవి తీయమంటారేమో ఎదురు దబాయిస్తుంటాడు. నాట్ ఇంక్లైన్డ్ టు కాండక్ట్ గుడ్ కాన్వర్సేషన్. సరదాగా సంభాషణాధికములు చేయుటకు ఇష్టం ఉండదు. ఎందుకని కోతి ఉండదు. సఫర్స్ ఫ్రమ్ హెవీనెస్ ఆఫ్ హెడ్ ఆఫెన్, హెవీనెస్ ఆఫ్ హెడ్ అండ్ బాడీ ఆఫెన్. తల బరువు, ఒళ్ళు బరువుతో బాధపడుతుండను. Generally finds it convenient to be lonely. ఒంటరిగా ఉన్నతో హాయిగా ఉండను. తను పలకరిస్తే తరడం అనిపిస్తూ ఉంటాం. ఎందుకు వచ్చింది తరడం, ఒక పోకాడు మన్నేడు పలకరిస్తారు. Even in acute diseases, no, don't take it, just listen to me. Even in acute diseases, when friends come to see him
to pay a visit, they are too much uninclined to receive friends. డబ్బుగా ఉందంటే పాపం చూద్దామని వస్తారు ఆఫీస్ నుంచి వాళ్ళు వీళ్ళు కొలిగిస్తారు. అసలు మమ్మల్ని విడియం, ఎందుకంటే వాడు వస్తే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుందని కళ్ళు మూసుకుని అలా పడుకుంటాడు రానివాడు. So he refuses to see his friends because he doesn't want to be active with them. He wants to lie down, closing his eyes. And he feels he is sick. మనకేదో సుస్థిగా ఉందని వాడి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆల్వేస్ he feels that he is sick. He cannot bear the heat of a room or the sun solar heat. ఒక గది వేడిగా ఉన్నతో భరింపలేడు, ఎండ భరింపలేడు. He is worst in summer. వేసవి కాలమునందు చాలా బాధలకు గురి అవుతుండను. He feels suffocated in summer heat. వేసవి కాలపు వేడి వేళలలో ప్రాణము ఉక్కిరిబిక్కిరిగా ఉండదు, అంటే గాలాడనట్టుగా ఉంటుంది. కంప్లైనింగ్ ఆఫ్ థర్స్ట్. ఎప్పుడు దాహం ఎక్కువ, అండ్ హీట్ ఇన్ ది బాడీ, దేహం నందు వేడి ఉష్ణం ఎక్కువ ఉన్నది అంటూ ఉంటాడు. ఒంట్లో చాలా వేడి ఉందని అంటూ ఉంటాడు. దట్ ఈస్ సబ్జెక్టివ్ హీట్. అంటే మీరు ముట్టుకు చూస్తే ఒళ్ళు చల్లగానే ఉంటుంది, వేడి వాడికి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ హీట్. ఇఫ్ యూ ఫీల్ హిస్ బాడీ ఇట్ ఈస్ కోల్డ్, బట్ హీ సేస్ దేర్ ఈజ్ మచ్ హీట్. సామాన్యంగా తలకి ఆవుదం గిస రుద్దుకుని అబ్బా బోల్డ్ అంత వేడి వస్తుంది అంటున్నాడు. ఆ రుద్దటం వల్ల పుట్టే వేడి లోపల నుంచి ఏం రాదు, లోపలేం పోయి ఉందా వేడి వస్తుంది. He makes a violent rubbing of the oil in the head and says that there is emitting of much heat from inside. The heat is due to rubbing, not from inside. చాలా మంది అంటారు రుద్దితే లోపల నుంచి వేడి వస్తుంది, రుద్దిని కొద్ది వస్తుంది. సామాన్యంగా పడే పొరపాట్లలో ఒకటి ప్రయోజన వాడికి తెగ వస్తుంది, వాడికి అసలే ఒడు వేడిగా ఉంటున్నాడు. కంప్లైంట్స్ ఆఫ్ టూ మచ్ స్వెట్, తెగ చెమటలు. కెనాట్ లివ్ వితౌట్ ఎ ఫ్యాన్. కరెంట్ కాసేపు ఆగిపోతే ప్రాణ ప్రవాహం ఆగిపోయినట్లే వీడికి. ఫ్రీక్వెంట్ పెయిన్స్ ఇన్ జాయింట్స్. He falls sick whenever there is a disturbance in the climate. వాతావరణంలో మార్పు కలిగినప్పుడల్లా అనారోగ్యం చెందుతుంటున్నాం, హోమర్ పడలేస్తుంటాడు. గ్రోస్ రౌండ్ అండ్ ఫ్యాటీ ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్. చిన్నప్పుడు పొల్లల వలె ఉండి ఒక వయస్సు తరువాత స్థూలదేహులు అగుతులు. బర్నింగ్ ఆఫ్ ఐస్, నోస్, థ్రోట్, కన్నులు, ముక్కులు, గొంతుగా మండుతుండును. యూరెత్ర, మూత్రనాళము మండుతుండును. ఆఫెన్ హీ వాంట్స్ టు బి ప్రెస్డ్ ఆర్ మెసాజ్డ్. కాళ్ళు పట్టించుకుంటూ ఉంటాడు, ఒళ్ళు పట్టించుకుంటూ ఉంటాడు, నడుము పట్టించుకుంటూ ఉంటాడు, తల పట్టించుకుంటూ ఉంటాడు. అందుకే చిన్నపిల్లలు వీడు గదిలో ఉన్నాడని తెలిస్తే పక్క నుంచి లోపలికి వెళ్ళి భోంచేసి మళ్ళీ పక్క నుంచి కనిపిస్తే పట్టమంటూ నడుము పట్టమంటాడు, నడుము గుద్దు అంటూ ఉంటాడు. వాడు 10 నిమిషాలు గుద్ది వాడు అడుగులందుకు వెళ్ళాలి. తాతయ్య చాలా అడిగితే ఇంకా కొట్టు, ఉండరా ఇంకా చెవు కొట్టు అంటాడు. వాడి వీడికి అదరు వీడికి కనిపిస్తారు. సో యంగ్ చిల్డ్రన్, లిటిల్ చిల్డ్రన్, they escape these people wonderfully because they always want the children to give them a good message. తలబట్టు అంటూ ఉంటాడు. ఇది ప్రయోజనీయ వాడి శరీర తత్వం లక్షణాలు. నంబునెస్,
ఎక్కడ పడితే అక్కడ తిమ్మిరెక్కుతూ ఉంటుంది. 5 నిమిషాలు పాశ్చర్లో కూర్చున్నాడంటే లోపల చెట్లు బాగుతున్నట్టు ఉంటుంది. తర్వాత కాఫ్ అండ్ హికప్ ఆఫ్టర్ ఈటింగ్. భోజనం చేసిన తర్వాత వెంటనే దగ్గు కొంతమందికి, అట్లా అరగంట 30 గంట వాయించేస్తుంది. కొంతమందికి ఎక్కిళ్ళు, అలాంటి నాకు ఎక్కిళ్ళు వస్తాయి, తింటూ ఉన్నది. ఇది బ్రయోనియా. దిస్ ఈజ్ బ్రయోనియా కాన్స్టిట్యూషన్. అండ్ నౌ వీ గో టు ది మెంటల్ సింటమ్స్ ఆఫ్ బ్రయోనియా. థర్డ్ కాలం, సిక్ ఫీలింగ్. తనకు జబ్బుగా ఉంది, సుస్థిగా ఉంది, ఒంటో బాగులేదు, ఇది పర్మనెంట్ గా ఉంటుంది. అయితే మీరు అడగచ్చు, ఒంటో బాగుంటున్నప్పుడు బాగులేదని అనిపించదా? అనిపించని వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, an opium patient never feels that he is sick. Though he is lazy and all that, he never feels that he is sick. వాడికి ఏం కంప్లైంట్స్ ఉన్నట్లుండవు. వీడి సింటమ్ ఏంటో తెలిసిన ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. చాలా మంది అలవాటైన వాళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళు తెలుసుకున్నారు. ఏడా మందు కూర్చున్న తర్వాతే నాకెందుకు అదే నాకు ద్రవ్యం ఉంది, నాకు వెళ్ళేందుకు. So you have people who feel sick. You have people who refuse to feel sick. రెండు చూసుకోవాలి ఏ గ్రూప్ వస్తారో. దీంతో పాటు నాట్ ఎంతూజియాస్టిక్.